రక్షకుడు అని మన యొక్క శాస్త్రం చెబుతున్నది. అలాంటి తండ్రి ఏం చెయ్యాలి అంటే షోడశ సంస్కారాలు కూడా మన పిల్లలకు మనం జరిపిస్తూ ఉంటాం. ఈ సంస్కారాలలో 15 సంస్కారాలు భూమిపైన మనం జరిపిస్తున్నటువంటి అతి ముఖ్యమైన వైదిక సంస్కారాలు. వాటిల్లో మొట్టమొదటిది గర్భాధాన, సీమంత, పుంసవన, జాతకర్మ, నామకరణ. ఇలాంటి కార్యక్రమాలు 15లో ఈ నామకరణం అనేటువంటిది 5వది. నామకరణం అంటే పేరు పెట్టడం. ఎందుకు పేరు పెట్టాలి అంటే వేదమే చెప్తుంది ద్వాదశే హరి పితా నామ కుర్యాత్. मेरे गुजराती भाइयों के लिए केम छो गर्म बोलना केम छो या इंदौर बावनारा नमस्ते भी बावनारा. सो भाइयों वेद में कहा गया है कि द्वादशे हरि पिता नाम कुर्यात. 12वां दिन पिताजी को अपने बेटे को या बेटी को नामकरण करना चाहिए. या व्यत्यस्त बात है ना, द्वादश को अगर 12 को आप उल्टा कर देंगे तो 2 1 होता है 21वां दिन. सो 21 डे कर सकते हैं, 12th डे भी नामकरण कर सकते हैं. ये दोनों दिनों में किसी दिन पिता सबसे पहले नामकरण उसके कान में सोने के रिंग के अंदर से बोलना, ऐसा वेद कहता है. द्वादशे हरि पिता नाम कुर्यात. सूर्य ढलने से पहले, शाम के समय में हो सकता है, दोपहर में भी हो सकता है, सूर्य ढलने से पहले ही नामकरण का कार्यक्रम खत्म करना चाहिए. आहनी आहा मीन्स दिन के समय में नामकरण करना, ये वेद माता का आशीर्वाद है. इस तरह नामकरण करते हैं. सो चिरंजीव 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 सुखी भव, शतंजीव 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 सुखी भव. विद्या विनयादिभिः विनायको रक्षतु, ज्ञान दान धनादिभिः सदाशिवो रक्षतु. మాస్టర్ రోహిత్ నిన్ను విద్యా వినయాలతో వినాయకుడు రక్షించుగాక, జ్ఞాన దాన ధనాదులతో సదాశివుడు నిన్ను రక్షించుగాక అని చిన్న శ్లోకం రాసుకొచ్చారు నీకోసమే. మనిషి షోడశ సంస్కారాలలో 5వదైనటువంటి జరుపుకుంటున్నప్పుడు పుత్రాన్ పుత్రో జానతే విందతే వసు అథ. ఇంకొక చోట వేదం అంటుంది పుత్రో జాయతే విందతే వసు. వసు అంటే ధనం. ఈ ధనం 8 రకాలుగా ఉంటుంది. అణిమ, మహిమ, గరిమ, లక్ష్మ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశ్వరత్వం, వశత్వం అని 8 రకాల సంపదలు. ఈ 8 రకాల సంపదలు ఎవరికి వస్తాయంటే సద్వంశ జాతుడైనటువంటి సద్పురుషుడైనటువంటి వాడికి సత్కాలంలో పుట్టినటువంటి సత్యాలకి వస్తాయి. ఇవి ఎవరవుతారు వాళ్ళు అంటే ఎవడైతే 6 కర్మలు నిత్యం ఆచరిస్తాడో, ఎవడైతే అరిషడ్ వర్గాలకు దూరంగా ఉంటాడో. అరిషడ్ వర్గాలు మీ అందరికీ తెలుసు, కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము. ఇలాంటివి ఈ 6 అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 షడ్వర్గాలను వదిలిపెట్టి యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహాలు చేసేవాడిని ఈ 8 వరిస్తాయి. యజనం అంటే యజ్ఞం చేయడం లేదా యజ్ఞం చేయించడం, यज्ञ करना या यज्ञ कराना, अध्ययन अध्यापन, पढ़ना या पढ़ाना, दान प्रतिग्रह दान करना या दान लेना, ये 6 काम जो आदमी करता है उसके पास 8 सिद्धियां या 8 प्रकार के धन, अणिमा, महिमा, गरिमा, लक्ष्मा, प्राप्ति, प्राकाम्यम, वशुत्वम नाम के ये 8 प्रकार की सिद्धियां, जैसा हम लोग सोना, चांदी, जमीन, कार, बंगला, ये सब जायदाद को काउंट करते हैं कई तरीकों में से किस प्रकार का विद्याधन या संपत्ति के रूप में धन उसी व्यक्ति के पास आता है जो संतोष में पैदा होता है और सत्कर्म आचरण करता है। इसलिए हमारे धर्म में ये भी कहा गया है कि नामकरण भी एक कार्यक्रम है, नामकरण करना चाहिए, या तो 12वां दिन अथवा 21वां दिन नामकरण कर सकते हैं। ये वेद विहित कर्म है और ये करने के बाद मनुष्य क्या चाहता है, उस दिन उसको प्रार्थना करना चाहिए कि प्रादुर्भूतोऽस्मि राष्ट्रे अस्मिन् कीर्तिं रुधिं ददातु मे। हे माँ लक्ष्मी देवी, मैं इस जमीन पर पैदा हुआ हूँ, मेरे लिए कीर्ति, रिद्धि, रिद्धि मीन्स समृद्धि, कीर्ति मीन्स यश, ये यश और नाम ये दोनों मुझे देते रहो, నాకు పేరు నివ్వండి, నాకు సంపదలు ఇవ్వండి అంటూ ఆ తండ్రి ప్రార్థించి వాడి చెవిలో ఈ నామకరణం చేస్తున్నప్పుడు ఆ రోహిత్ అనే పేరును పెడతారట. ఇది వేదంలో చెప్పబడింది. ఎలాగంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మనిషి పుట్టినప్పుడు కోహం కోహం అంటూ అంటారు. అహం నేనెవ్వండి అంటూ చిన్నపిల్లవాడు అంటూ కోహం కోహం అన్నట్టుగా తర్వాత కొంచెం పెద్దలైన తర్వాత శంకరాచార్య గారు అంటారు, అమ్మ నన్ను 2 ఏళ్ల వాడిగానే ఎందుకు గుర్తులేదే అని తల్లిని ప్రశ్నిస్తాడు. ఆర్యామ్మను శివగురు కొడుకైనటువంటి ఆది శంకరాచార్యుల వారు కాలనీలో పుట్టినప్పుడు 2వ సంవత్సరంలోనే తల్లిని అడిగాడు, అమ్మ నేను ఎందుకు పెద్దలవుతున్నాను, నన్ను ఎప్పుడు 2 ఏళ్ల వాడిగా ఎందుకు గుర్తులేదు అని. ఎందుకు 2 ఏళ్ల వాడిగా ఉంచడం అంటే 2 ఏళ్ల వాడి బాధ్యతలన్నీ కూడా రక్షకుడు సంరక్షకురాలు ఇద్దరు తీసుకుంటాడు. అంటే తల్లిదండ్రుల చేతుల్లో ఉంటాయి. వాడు చెడ్డి మాత్రం దగ్గర నుంచి వాడికి స్నానం చేయించడం అన్ని తల్లిదండ్రులు చేస్తారు కాబట్టి అలా సన్యాసి లాగా ఉంటాడు. అంటే శంకరాచార్యుల వారికి 2వ సంవత్సరంలోనే సన్యాసి భావం వచ్చేసింది. ఆ 2 ఏళ్ల వయసులోనే ఆయన తల్లిని
ఆలోచనతో వాడు ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇవన్నీ ఏమీ లేకుండా ఉండాలంటే హాయిగా నన్ను ఎప్పుడు నీ రక్షణలో 2 ఏళ్ల వాడిగానే ఉంటుందని చెప్పి ప్రార్థించాడు. అందుకని 2 ఏళ్ల వయసు చాలా గొప్పది. ఈ సందర్భంలో తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆ పిల్లవాడిని చక్కగా సంరక్షిస్తుంటారని చెప్పి వేదమాత చెప్పింది. అందుకే 2 ఏళ్ళు రాగానే వాడు తెలుసుకుంటాడు, సో ఓ ఇది నా పలక, నేనే అతన్ని, ఎవరిని అంటే నేను కేవల్ మహావాది, నేను రోహిత్ మహావాది, నేను పండిత నారాయణుడు. ఈ విధంగా ఎవరిని వాడు తెలుసుకొని ముందుకు వెళ్తారు కాబట్టి అప్పుడు వాడు నేనేమిటి అనేది తెలుసుకుంటూ ఉంటాడు. 2వ సంవత్సరాలు కనుక ఈ 2 సంవత్సరాలు కూడా చక్కగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. కనుక వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వంశానికి, ఆ మహావాది గౌతమ గోత్రానికి అభివృద్ధి జరగాలని, కీర్తిని, సమృద్ధిని అన్ని ఆ భగవంతుడు పరాత్పరుడు గణపతి ఇవ్వాలని చెప్పి మనసారా కాంక్షిస్తూ కోరుతూ 2 నిమిషాలు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నన్ను ఇంతసేపు ఓపిక విన్న మీ అందరికీ ఒక్కసారి క్షమార్పణ చెబుతూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు.